మన జీవితంలో ఒక స్థితి వస్తుంది. బయటకి చూస్తే అన్నీ సరిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాని లోపల మాత్రం మనం కూలిపోతుంటాం. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చిన్న విషయానికి కూడా టెన్షన్ వస్తుంది. ఏమి జరుగుతుందో తెలియకుండానే భయం పెరుగుతుంది. రాత్రి నిద్రపోవాలి అనుకుంటాం. కాని మన మెదడు ఆగదు. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను బలహీనంగా మారుతున్నానా? ఎందుకు నాకు శాంతి లేదు? ఎందుకు నా మనసు ఇంతగా ఆందోళన పడుతోంది? ప్రియమైన సోదరులారా, ఇది స్ట్రెస్ మరియు ఆందోళన. ఇది చాలామందికి ఉన్న ఒక నిజమైన పోరాటం. కాని మంచి విషయమేమిటంటే, ఇస్లాం దీనికి స్పష్టమైన మార్గం చూపిస్తుంది. మొదట ఒక సత్యం అర్థం చేసుకోవాలి. మన హృదయం అల్లాహ్ కోసం సృష్టించబడింది. అది అల్లాహ్ జ్ఞాపకం లేకపోతే అస్థిరంగా ఉంటుంది. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, అల్లాహ్ జ్ఞాపకం ద్వారా హృదయాలు శాంతి పొందుతాయి. ఇదొక సింపుల్ వాక్యం. కాని ఇది ఒక పూర్తి సొల్యూషన్. మనము ఏమి చేస్తున్నాం? మనం శాంతిని బయట వెతుకుతున్నాం. డబ్బులో, ఫోన్లో, ఇతరుల అభిప్రాయంలో. కాని మన హృదయం శాంతి అక్కడ లేదు. ప్రియమైన సోదరులారా, మన సమస్య ఏమిటంటే మనం అల్లాహ్తో కనెక్షన్ కోల్పోయాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనం మన కంట్రోల్లో లేని విషయాలను కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పుడు. ఫ్యూచర్, ఇతరుల ఆలోచనలు, ఫలితాలు, ఇవి మన చేతిలో లేవు. ఇస్లాం మనకు చెబుతుంది, మీరు ప్రయత్నం చేయండి, కాని ఫలితాన్ని అల్లాహ్ మీద వదలండి. ఇదే తవక్కుల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ ఒంటెను కట్టిపెట్టు, తరువాత అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకో. ఇది మనకొక క్లియర్ మెసేజ్. యాక్షన్ తీసుకో, తర్వాత వదిలేయి. ఇప్పుడు ఒక ఉదాహరణ. ఒక వ్యక్తి తన జాబ్ గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు. అతను పనిచేస్తున్నాడు, కాని ప్రతిరోజూ భయంతో ఉంటాడు. ఏమవుతుంది? నేను ఫెయిల్ అయితే? ఈ భయం అతని పనిని కూడా ప్రభావితం చేస్తుంది. అదే వ్యక్తి తవక్కుల్ నేర్చుకుంటే అతను తన పని చేస్తాడు. కాని ఇలా అనుకుంటాడు, యా అల్లాహ్, నేను నా పని చేశాను, ఇప్పుడు ఫలితం నీ చేతిలో ఉంది. ఇప్పుడు అతని మనసు శాంతిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన కారణం, శైతాన్ మనలో భయాన్ని పెంచుతాడు, నెగటివ్ ఆలోచనలు పెడతాడు. ఖురాన్ చెబుతుంది, శైతాన్ మీకు భయం చూపిస్తాడు, కాని అల్లాహ్ మీకు క్షమ మరియు కరుణ వాగ్దానం చేస్తాడు. ప్రియమైన సోదరులారా, మనం ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఒక శక్తివంతమైన పరిష్కారం, నమాజ్. మనము టెన్షన్లో ఉన్నప్పుడు మనం పరుగెత్తాలి అల్లాహ్ దగ్గరకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కష్టంలో ఉన్నప్పుడు నమాజ్లో శాంతి పొందేవారు. ఇది మనకు ఒక సిగ్నల్. మనం టెన్షన్లో ఉన్నప్పుడు ఫోన్ దగ్గరకు కాకుండా నమాజ్ దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు జిక్ర్. మీరు రోజు అల్లాహ్ను గుర్తుచేస్తే మీ హృదయం నెమ్మదిగా శాంతిగా మారుతుంది. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఇవి చిన్న పదాలు, కాని ఇవి మన హృదయాన్ని శుభ్రం చేస్తాయి. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ప్లాన్. ఉదయం లేచిన వెంటనే ఫజర్ నమాజ్ చెయ్యండి. రోజంతా మీ పని చెయ్యండి, కాని మధ్యలో జిక్ర్ చేయండి. మీ ఆలోచనలు ఎక్కువైతే ఆగి అల్లాహ్ పేరు తీసుకోండి. రాత్రి పడుకునే ముందు మీ భయాలను అల్లాహ్ దగ్గర చెప్పండి. ప్రియమైన సోదరులారా, మీరు మీ హృదయాన్ని అల్లాహ్ దగ్గర పెట్టుకుంటే మీరు శాంతి పొందుతారు. ఇప్పుడు ఒక చివరి సందేశం, మీరు ఒంటరిగా లేరు. అల్లాహ్ మీతో ఉన్నాడు. మీ బాధ ఆయనకు తెలుసు. మీరు ఆయనపై నమ్మకం పెడితే ఆయన మీకు మార్గం చూపిస్తాడు. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా హృదయాలను శాంతిగా చెయ్యు, మా భయాలను తొలగించు, మాకు తవక్కులివ్వు, మాకు సబ్రివ్వు, మా జీవితాన్ని శుభం చెయ్యు, మమ్మల్ని నీకు దగ్గర చెయ్యు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, స్ట్రెస్ మరియు ఆందోళన మీ జీవితాన్ని కంట్రోల్ చేయనివ్వకండి. అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకోండి. శాంతి మీ దగ్గరకు వస్తుంది. మనము ఇప్పటివరకు ఒక విషయం అర్థం చేసుకున్నాము. స్ట్రెస్ మరియు ఆందోళన మన పరిస్థితుల వల్ల మాత్రమే రావు. చాలాసార్లు అవి మన ఆలోచనల వల్ల వస్తాయి. మన హృదయం అల్లాహ్ నుండి దూరమైతే మన మనసు అస్థిరంగా మారుతుంది. ఇప్పుడు మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ ఆందోళనను ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా ఒక బలమైన ముమిన్లా
ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయాలి? ప్రియమైన సోదరులారా, ఒక ముఖ్యమైన ప్రశ్న మీరే మీకు అడగండి. నేను నిజంగా అల్లాహ్ మీద నమ్మకం పెడుతున్నానా? లేక నేను అన్నీ నా చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నానా? మన స్ట్రెస్లో చాలా భాగం ఈ ఒక కారణం వల్లే వస్తుంది. మనం మన కంట్రోల్లో లేని విషయాలను కూడా కంట్రోల్ చేయాలని చూస్తాం. ఇస్లాం మనకు చెబుతుంది, మీరు ప్రయత్నం చేయాలి, కానీ ఫలితాన్ని అల్లాహ్ మీద వదలాలి. ఇది మాటల్లో సులభంగా అనిపిస్తుంది, కాని ప్రాక్టీస్లో ఇది మనకు శాంతి ఇస్తుంది. ఇప్పుడు ఒక లోతైన విషయం, సబ్ర్. సబ్ర్ అంటే కేవలం సహించడం కాదు. సబ్ర్ అంటే నమ్మకంతో నిలబడటం. కష్టంలో కూడా అల్లాహపై విశ్వాసం కోల్పోకపోవడం. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, నిశ్చయంగా కష్టంతో పాటు సులభం ఉంది. ఈ వాక్యం మనకొక ఆశిస్తుంది. మన కష్టం శాశ్వతం కాదు. ప్రియమైన సోదరులారా, మీరు ఈరోజు ఏ టెన్షన్లో ఉన్నా అది కూడా ఒకరోజు ముగుస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రాక్టీస్, మీ ఆలోచనలను ఛాలెంజ్ చేయండి. మీకొక నెగటివ్ ఆలోచన వస్తే, నేను ఫెయిల్ అవుతాను, వెంటనే మీరు మీకు అడగండి, ఇది నిజమా లేక ఇది నా భయమా? ఇది మీ ఆలోచనల మీద కంట్రోల్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకో శక్తివంతమైన హ్యాబిట్, దుఆ. మనము చాలాసార్లు దుఆ చేస్తాము, కాని మన హృదయం అక్కడ ఉండదు. ప్రియమైన సోదరులారా, మీరు దుఆ చేస్తున్నప్పుడు నిజంగా అల్లాహ్తో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ సమస్యలను చెప్పండి, మీ భయాలను చెప్పండి. అల్లాహ్ మీ మాటలు వింటున్నాడు. ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ. ఒక వ్యక్తి తన ఫైనాన్స్ సమస్యల వల్ల చాలా టెన్షన్లో ఉన్నాడు. అతను రాత్రి నిద్రపోలేడు. ఒకరోజు అతను నిర్ణయం తీసుకుంటాడు, నేను నా ఆలోచనలను మార్చాలి. అతను ఫజర్ నమాజ్ని ఫిక్స్ చేస్తాడు. రోజు కొంత జిక్ర్ చేస్తాడు. రాత్రి దుఆ చేస్తాడు. కొన్ని రోజుల్లో అతని మనసు నెమ్మదిగా శాంతిగా మారుతుంది. సమస్య ఇంకా ఉంది, కాని అతని హృదయం బలపడింది. ఇది ఒక గొప్ప పాఠం. శాంతి సమస్యలు పోయినప్పుడు రాదు. శాంతి అల్లాహ్ మీద నమ్మకం పెరిగినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ డైలీ ప్లాన్. ఉదయం లేచిన వెంటనే అల్లాహ్ పేరు తీసుకోండి. ఫజర్ నమాజ్తో రోజు ప్రారంభించండి. రోజంతా మీరు పనిచెయ్యండి, కాని ప్రతి నమాజ్ను సమయానికి చెయ్యండి. మీకు టెన్షన్ పెరిగినప్పుడు ఆగి జిక్ర్ చేయండి. రాత్రి పడుకునే ముందు అల్లాహ్ దగ్గర మీరోజు గురించి చెప్పండి. ప్రియమైన సోదరులారా, మీరు ఈ చిన్న స్టెప్స్ ఫాలో అయితే మీ జీవితం నెమ్మదిగా మారుతుంది. ఇప్పుడు ఒక చివరి రిమైండర్, ఈ ప్రపంచం పర్ఫెక్ట్ కాదు. కష్టాలు తప్పవు, కాని అల్లాహ్తో ఉన్న హృదయం ఎప్పుడూ కూలిపోదు. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా హృదయాలలో ఉన్న భయాలను తొలగించు. మాకు సబ్రివ్వు, మాకు తవక్కులివ్వు. మా మనసును శాంతిగా చెయ్యు. మా సమస్యలను సులభం చెయ్యు. మమ్మల్ని నీకు దగ్గర చెయ్యు. మా ఇమాన్ను బలపరచు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, స్ట్రెస్ మరియు ఆందోళన మీ బలహీనత కాదు. అది అల్లాహ్ దగ్గరకు రావడానికి ఒక అవకాశం. ఇప్పుడు మనం చివరి భాగంలో ఒక లోతైన నిజాన్ని అర్థం చేసుకోవాలి. స్ట్రెస్ మరియు ఆందోళన పూర్తిగా మాయమవ్వకపోవచ్చు, కాని మనం ఎలా స్పందిస్తామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ప్రియమైన సోదరులారా, ఒక ప్రశ్న మీరే మీకు అడగండి. నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటాను? ఫోన్ను లేక అల్లాహ్ను? మనలో చాలామంది అల్లాహ్ను కేవలం కష్టంలోనే గుర్తు చేసుకుంటారు, కాని నిజమైన ముഅ్మిన్ అల్లాహ్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు. సుఖంలో కూడా, కష్టంలో కూడా. ఇది ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఎందుకంటే మీరు అల్లాహ్తో నిరంతరం కనెక్ట్ అయితే మీ హృదయం ఒంటరిగా అనిపించదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, అల్లాహ్పై మంచి అభిప్రాయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ తన బందా గురించి ఎలా అనుకుంటాడో అలాగే ఉంటాడు. అంటే మీరు అల్లాహ్ నన్ను వదిలేశాడు అని అనుకుంటే మీరు ఇంకా బలహీనంగా ఫీల్ అవుతారు. కాని మీరు ఇలా అనుకుంటే, అల్లాహ్ నా పరిస్థితిని తెలుసు, ఆయన నాకు మంచిదే చేస్తాడు, ఈ ఆలోచన మీ హృదయాన్ని బలపరుస్తుంది. ప్రియమైన సోదరులారా, మీ ఆలోచనల దిశ చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక శక్తివంతమైన ప్రాక్టీస్, కృతజ్ఞత. మీకు ఏమీ లేనిదానిపై ఆలోచిస్తే మీ స్ట్రెస్ పెరుగుతుంది. మీకు ఉన్నదానిపై ఆలోచిస్తే మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది.
ప్రతిరోజూ మీరు అల్లాహ్కు శుక్రం చెప్పండి. చిన్న విషయాలకైనా ఇది మీ మనస్సును మార్చుతుంది. ఇప్పుడు ఒక అడ్వాన్స్ ప్రాక్టీస్. తహజ్జుద్. రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు మీరు లేచి అల్లాతో మాట్లాడండి. ఇది మీ హృదయాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగిన ఇబాదత్. మీరు మీ భయాలను అల్లాహ్ దగ్గర చెప్పండి. మీ కన్నీళ్లను అల్లాహ్ దగ్గర వదలండి. ప్రియమైన సోదరులారా, మీరు ఈ స్థాయికి చేరుకుంటే మీ స్ట్రెస్ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక చివరి కథలా ఒక నిజమైన పరిస్థితి ఆలోచించండి. ఒక వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు. అతనికి ఫైనాన్స్ సమస్యలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తు గురించి భయం. అతను మొదట కూలిపోతాడు. కాని ఒకరోజు అతను అల్లాహ్ వైపు తిరుగుతాడు. అతను నమాజ్ను సరిగ్గా ప్రారంభిస్తాడు, జిక్ర్ చేస్తాడు, దుఆ చేస్తాడు. కొన్ని నెలల తరువాత అతని సమస్యలు పూర్తిగా పోవు. కాని అతను మారిపోతాడు. అతను బలంగా మారుతాడు. అతను శాంతిగా మారుతాడు. ఇది నిజమైన విజయం. ప్రియమైన సోదరులారా, మీరు కూడా ఈ మార్పు చేయవచ్చు. మీరు ఈరోజు నుండే ప్రారంభించండి. నమాజ్ను సమయానికి చెయ్యండి. రోజు కొంత జిక్ర్ చేయండి. అల్లా మీద మంచి అభిప్రాయం ఉంచండి. మీకు ఉన్నదానికి శుక్రం చెప్పండి. తహజ్జుద్ ప్రయత్నించండి. మీరు చిన్నగా ప్రారంభించినా సరే, కానీ ఆగకండి. ఇప్పుడు ఒక బలమైన ముగింపు. మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు అది మీ ముగింపు కాదు, అది ఒక ఆహ్వానం అల్లాహ్ దగ్గరకు రావడానికి. మీరు అల్లాహ్ వైపు ఒక అడుగు వేస్తే అల్లాహ్ మీ వైపు మరింత దగ్గర అవుతాడు. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా హృదయాలను శాంతిగా చెయ్యు. మా ఆందోళనలను తొలగించు. మాకు సబ్రివ్వు. మాకు తవక్కులివ్వు. మా ఇమాన్ను బలపరచు. మమ్మల్ని నీకు దగ్గర చెయ్యు. మా జీవితంలో బరాకా ఇవ్వు. మమ్మల్ని సరిగ్గా నడిపించు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, మీరు ఒంటరిగా లేరు. అల్లాహ్ మీతో ఉన్నాడు. నమ్మకం పెట్టుకోండి. మీ హృదయం శాంతి పొందుతుంది.